आलयां पद्मादजिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं दीप्तां वसुधां वसुधारिणीं नमां कमलां कान्तां प्रकाరం समुद्रतनयां विष्णुभक्षत्र विष्णुपत्नी प्रसन्नाक्षीं नारायण समाचितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गा महाकाली ब्रह्म विष्णु शिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधमेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन् मन्दकटाक्षरब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये हरिः ओम. श्रीमान उमा महेश्वरराव नल्ला फ्रम चिकागो పూర్వ పీఠిక ఉత్తర పీఠిక అందిస్తారా? మంత్రం చిరంజీవి శ్రీనివాస ఆచార్యులు శ్రీ పెరంబుదూరు కందాల బాబు. జయ శ్రీమన్నారాయణ. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరద వక్త్రాద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం స్తువంతః కం కమత్యంతః ప్రాప్నుయుర్మానవా సుఖం కో ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోచితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భగవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మో అధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చే నరః సదా. పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే తృణపాపభయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మాః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహాన్ ఋషిః ఛందో అనుష్ఠుప్ సదా దేవో భగవాన్ దేవకీ సుతః
అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకి నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశోద్భవో భానురుతి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తి ఉద్భవ క్షోభణో దేవ ఇది పరమో మంత్రః శంఖ బృందందకీ చక్రీతి కీలకం శారంగ సన్వా గదాధర ఇత్యస్త్రం అధాంగపాణి రక్షోభేటి నేత్రం త్రిసామా సామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతు సుదర్శన కాల ఇది దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇది ధ్యానం. శ్రీ మహావిష్ణు కైంకర్య రూపే శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవారాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతఖండే భరతవర్షే క్రౌంచద్వీపే రమణకవర్షే ఐంద్రఖండే అమెరికా దేశే ఇలినాయ్ ప్రదేశే చికాగో నగరతః అస్మత్పూజాగృహే భగవద్భాగవతాచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఉత్తరాయణమా ఇంకా దక్షిణ ఉత్తరాయణే హిమవంత ఋతౌ ఉత్తరాయణే హిమవంత ఋతౌ మా పుష్యమాసే మార్గశిర మాసం పూర్తయింది. ఇక పుష్యమాసే హిమవంత ఋతౌ పుష్యమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ ప్రథమతిథౌ పాడ్యమీ తిథౌ పుష్య శుక్ల పాడ్యమీ మహోత్సవే శుభ నక్షత్రే మూలా నక్షత్రే శ్రీ మనవాడ మహాముని మహోత్సవ సందర్భ మనవాడ మహాముని అనుగ్రహ సిద్ధ్యర్థం మూలా నక్షత్రే విద్యాలక్ష్మీ సరస్వతి మూలా నక్షత్రే అనుగ్రహ సిద్ధ్యర్థం శనివాసరే స్థిరవాసరే తిరుమల శ్రీనివాస అనుగ్రహ సిద్ధ్యర్థం శనివాసరే స్థిరవాసరే శుభ సంధ్యాయాం సాయం సంధ్యాయాం ధనుర్మాస వృద్ధకృత గోదారంగనాథయో అనుగ్రహ సిద్ధ్యర్థం సాయంకాలే హనుమాన్ చాలీసా యుక్త శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణే పూర్వపీఠికా ఉత్తరపీఠికా శ్రీమాన్ ఉమామహేశ్వర నల్లా మహోదయ చికాగో నగరతః మంత్రభాగం చిరంజీవి శ్రీనివాస ఆచార్యులు శ్రీ బెరంబుదూరు కందాల మహోదయ చికాగో నగరతః ఆచార్యముఖేన कारयिष्ये ధ్యానం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్తస్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరిచితైర్ముక్త పీయూష వర్షైః ఆనందీనః పునీయాదరినలిన గదా శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిః వీరసురనిలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాస శిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగౌ భోగి గంధర్వ దైత్యైః చిత్రమురం రమ్యతే తం త్రిభువనౌపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కపిలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం
శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌత్సుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి శ్రీనివాసాచార్యులు మంత్రం. జయ శ్రీమన్నారాయణ. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతవృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరः నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వశివస్థానుర్భూతాధిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభుః ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః ఆదినిధనో ధాతా పిధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశ పద్మనాభో అమర ప్రభుః విశ్వకర్మా మనుస్పృష్టా సవిష్టస్తవిరో ధ్రువః అగ్రాహ్యస సదకృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్త్రికగుప్ధామా పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరక్షితః విశాఖపిలమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్య సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో విషకర్మా వృషాకృతిః రుద్రో భౌశిరా బభ్రో విశ్వయోని శుచిస్రవాః అమృతస్య సుధస్థానుర్వరారోహో మహాతపాః సర్వగ సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహ చతుర్దంశ చతుర్భుజః భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచిరూర్జితః అతీంద్ర సంగ్రహ స్వర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశవభు శ్రీమానమేయాత్మా మహాద్విజిత్ మహేశ్వాసో మహీభక్తః శ్రీనివాస సతాం గతిః అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిద్దమనో హంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభసుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్య సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శనశాస్తా విస్తృతాత్మా సురారిః గురుర్గురుతమో ధామా సత్య సత్యపరాక్రమః నిమిషో నిమిష స్వగ్వే వాచస్పతిరుదారదే అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణ సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దన ఆసమ్మత్తకో అగ్ని అనిలోధరణీధర సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వభుగ్విభు సత్కర్తా సత్కృదుస్సాదో జన్మన్నారాయణోన్నరః అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్ఛితిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన విషాహి వృషభో విష్ణు వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానస్య వివిక్త స్తుతి సాగరః సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపాసిపి విష్టప్రకాశనః ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః వృద్ధస్పష్టాక్షరో మంతశ్చంద్రాంశురభాస్కరద్యుతిః అమృతాంశోద్ధవో భానో శశబిందుఃసురేశ్వరः ఔషధం జగదస్సేద సత్యధర్మ పరాక్రమః భూతభవ్యభవన్నాథ పవన పావనోనిలః కామః కామగత్కాంత కామ కామప్రద ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాసనః
अदृश्यो व्यक्तरूपश्च सहस्रजित् अनन्तजित् इष्टो विशिष्टशिष्टेष्ट शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतप्रदिदप्राण प्राणदो वासवानुजः अपां निधिरनिष्ठानामप्रमत्तप्रतिष्ठितः स्कन्दधरो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुर्मादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलशतावर्ता पद्मी पद्मनिपेक्षणः पद्मनाभो अरविन्दाक्ष पद्मगर्भशरीरभृत् महारुद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमा समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः महीधरो महाभागो वेगवानमितासनः उद्भवक्षोभनो देवा श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परद्धित् परमस्पष्टा दुष्टपुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः वीरशक्तिमितां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठपुरुषप्राण प्राणद प्रणवपृतुः हिरण्यगर्भशत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठे परिग्रहः उग्र संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानुप्रमाणं बीजमव्ययम् अर्थो अनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विन्नस्तविष्टो भूर्धर्मयुपो महामकः नक्षत्रनेमिर्नक्षत्रे क्षमः क्षामः समीहनः यज्ञयज्ञो महेजश्च कतुस्सत्रं सतां गतिः सर्वदर्शी निवृत्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृदः सुमुखः सूक्ष्म सुघोषः सुकरः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनशवशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोधनेश्वरः धर्मकृद्धर्मे सदक्षरमसक्षरम् अविज्ञाता सहस्रांशविधाता कृतलक्षणः गभस्थिनेमि सत्त्वस्तः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो अमितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महारः स्वाभाव्योजितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्द सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपरस्रसाध्यक्षो महाशृङ्गकृतान्तकृत् महावराहो गोविन्दासितेन कनकाङ्गदी कुक्यो गभीरो गानो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गो अजितकृष्णो दृढसङ्कर्षणो अच्युतः वर्णो वारुणो वीक्षा पुष्कराक्षो महामनाः भगवान् भगानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्य सहिष्णुर्गरिसत्तमः सुधन्वाखण्डपरिषत्कारुणो द्रविणप्रदः दिविस्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगस्तामा निर्वाणं भेषजम्भिषक् सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिपरायणम् शुभाङ्गशान्तिदस्सृष्टा कुमुदकुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासा श्रीपदे श्रीमताम्बरः श्रीधः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गस्सदानन्दो नन्दिज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्चिन्न संशयः उत्तीर्णः सर्वदश्चक्षुअनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्शोकशोकनाशनः अच्छुष्मानच्युतः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो अप्रतिरतः प्रद्युम्नो अमितविक्रमः कालनेमिनिः शौरी शूरः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवत्केशिः हरिः
కామదేవ కామపాల కామీకాంతకృతాగమః అనిర్దేశో పురువిష్ణు వీరో అనంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాకృతిర్మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం సుతస్తోతారణ ప్రియః పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరనామయ మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవి సద్గతి సత్కృతి సత్తా సద్బోధి సత్పరాయణ శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసస్యామన భూతా వాసో వాసుదేవ సర్వాసన్లయో నలః దర్పః దర్పదో దుప్తో దుర్ధరోత అపరాజిత విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిశతాననః ఏకోనైకస్సవక్కకిం తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగచందనాంగది వీరః వృషభశూన్యో వృతాశేరచలశ్చలః అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధామేధజోధన్య సత్యమేధాధరాధరః తేజో వృషో ద్యుతిధరः సర్వశస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తిశ్చతుర్బాహో చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావా చతుర్వేద విదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగా సుతంతుస్తంతు వర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచనః అర్కో వాజసన శృంగి జయంత సర్వ విజయీ సువర్ణ బిందు అక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వరః మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధి కుముద కుందర కుంద పర్జన్య పావనో అనిలః అమృతాంశో అమృతవపుః సర్వజ్ఞ సర్వతోముఖ సులభ సువృత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపనః నిగ్రోధో దుంబరో అశ్వత్థానూరాంధ్రణశూదనః సహస్రాక్ష సప్తజిహ్వ సప్తైధా సప్తవాహనః అమూర్తిరణగోచింత్యో భయకృత్య భయనాశనః అనుబృహత్కుశస్థూలో గుణభిర్నిర్గుణో మహాన్ అధృత సధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనః భారభృత్కరితో యోగి యోగీ సర్వకామరః ఆశ్రమక్షమణ క్షామా సుపన్నో వాయువాహనః ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజిత సర్వసహో నియంతా నియమో యమః సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణః అభిప్రాయ ప్రియారోఢ ప్రీకుత్ప్రీతివర్ధనః విహాయ సకతిర్జ్యోతి సురుచర్వత భుగ్విభుః రవిర్విరోచన సూర్య సవితార విలోచనః అనంతరుత బుద్భోక్త సుఖదో నైకదోగ్రజః అనిర్విన్న సదామర్షి లోకారిష్టానమద్భుతః సనాతనతమః కపిల కపిరవ్యయః స్వస్తి 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 దక్షిణః అరౌద్ర కుండలీ చక్రీ విక్రమ్యూర్ధిర్శాసనః శబ్దాదిక శబ్దసః శిశిర సర్వరీకరః అక్రూర పేసలో దక్షో దక్షిణ క్షమినాంబరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః ఉత్తారణో దుష్టుతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణ సంతో జీవన పర్యవస్థితః అనంతరూపో అనంత శ్రీరజితమన్యర్భయాపహః చతురస్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ఆధారణ్యో దాతా పుష్పహాస ప్రజాగరః ఊర్ధ్వగ సత్పదాచార ప్రాణద ప్రణవప్పణః ప్రమాణం ప్రాణనిలయః ప్రాణవిత్ ప్రాణజీవనః తత్వం దత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః భూర్భువ స్వస్తరుస్తార సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞ సాధనః యజ్ఞాంతకృద్యజ్ఞగుఖ్యమన్నమన్యోద ఏవ చ ఆత్మయోని స్వయం జాతో వైఖానః సమకాయనః దేవకీ నందన సృష్టా శ్రీశ పాపనాశనః శంఖబృన్నందకీ చక్రీ శార్ంగదన్వా గదాధరః తాంగపాణి అక్షోభ్య సర్వప్రహరణాయుధః శంఖబృన్నందకీ చక్రీ శార్ంగదన్వా గదాధరః తాంగపాణి అక్షోభ్య సర్వప్రహరణాయుధః శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి
वनमालीगदीशारङ्गी शङ्खीचक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णु वासुदेवो अभिरक्षतु वनमालीगदीशारङ्गी शङ्खीचक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णु वासुदेवो अभिरक्षतु గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఉత్తర పీఠిక ఉమామహేశ్వరరావు నల్లా ఫ్రమ్ చికాగో. ఇదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం యైదం శృణుయాత్ నిత్యం యస్యాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః వేదాంతగో బ్రాహ్మణ స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధ స్యాత్ శూద్ర సుఖమవాప్నుయాత్ ధర్మార్థీ ప్రాప్నుయాత్ ధర్మం అర్థార్థీ చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామే ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజాః భక్తిమాన్ యస్తదోత్థాయ సుఖిసద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ యశ ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రీమాప్నోతి శ్రేయః ప్రాప్నోతి నుత్తమం అభయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్య రోగో దుఃఖిమాన్ బలరూప గుణాన్వితః రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః దుర్గాణ్య చితిరత్యాసు పురుషః పురుషోత్తమం సువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః వాసుదేవాశ్రయో మత్యో వాసుదేవ పరాయణః సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే ఇమం స్తవం అధీయానా శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యేతాత్మా సుఖక్షాంతి శ్రీధృతి స్మృతికీర్తిభిః యుజ్యేతాత్మా సుఖక్షాంతి శ్రీధృతి స్మృతికీర్తిభిః న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ద్యౌ సచంద్రార్క నక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః వాసుదేవస్య వీర్యేణ విసృతాని మహాత్మనః ససురాసుర గంధర్వం సయక్షోరగరాక్షసం జగద్వసే వర్తతేదం కృష్ణస్య సచరాచరం ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతిః వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ సర్వ ఆగమనాచారః ప్రథమం పరికల్పితః ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః విషయపితరో దేవా మహాభూతాని ధాతవః జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తదా సాంఖ్యం విద్యా శిల్పాదికర్మ చ వేదాశాస్త్రాణి విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్ ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూత అనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగ వ్యయః ఇమం స్తవం భగవతో విష్ణో వ్యాసేన కీర్తితం పఠేజ్య ఇచ్చేత్ పురుష శ్రేయః ప్రాప్తుం సుఖాని చ విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభమ వ్యయం భజంతి ఏ పుష్కరాక్షరం నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి. అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ భక్తానాం అనురక్తానాం త్రాతా భవ జనార్దన. శ్రీ భగవాన్ ఉవాచ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన సుత ఏవ న సంశయ ఓం నమ ఇతి. వ్యాస ఉవాచ వాసనా వాసుదేవస్య వాసితం చే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామ వరానం నమ ఇతి. బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీ సహస్రకోటి యుగధారిణ ఓం నమ ఇతి. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీభగవాన్ ఉవాచ అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాః ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాః ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఆర్తాన్నాతిశిలాక్ష భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆర్తా విషణ్ణా శిథిలాచ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఇది శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వయాసిత్యాం అనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్రం నామ ఏకోనా పంచాశధికశతమో అధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ 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 రామానుజ. శ్రీమతే రామానుజాయ నమః. పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమైనటువంటి విధానంగా ఈ ధనుర్మాస వ్రతంలోనే 5వ రోజు మనం అందరం కూడా అద్భుతమైన విధానంగా విష్ణు సహస్రనామాలు కూడా ఆ గోదారంగనాథులకి అందించినాము. అంత ఆనందం. దీనిలో పూర్వపీఠిగా ఉత్తరపీఠిగా ఉమాబాబు అందిస్తే అటు మంత్ర భాగాన్ని చిరంజీవి శ్రీనివాస ఆచార్యులు బాబు అందించారు. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇక హనుమాన్ చాలీసాని అందించడానికి మా తల్లి సుశీల పాటూరి ఉన్నారంటే ఆవిడికి అందిద్దాం. అమ్మా చెప్పండి అమ్మా. అందరికీ అవకాశం ఉండాలి కదా, అందుకు. అమ్మ అందరికీ దాసోహం అమ్మ. అమ్మగారికి గోష్ఠికి అనేక హృదయపూర్వక దాసోహాలతో అమ్మ. గురు శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వర్ణౌ రఘువర విమల యశ
जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक बुजागर रामदूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा साध वज्र ध्वजा विराजै कांदे मूंज जनेऊ चाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता न बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर की उर लाए रघुपति किन्हीं बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस्रवदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहिता ईशा यम कुबेर दिगपाल जाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीवै किन्ना राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मिलि मुख माहि जल दिलांगी गए चर जनाहि दुर्गम काज जगत के जेते सुगमानुग्रह तुमरे चेते राम दुलारे तुम रखवारे ओतन आज्ञा बिनु पैठारे सब सुकल है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज तुम्हारो आपै तीनों लोकान कते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै नासै रोग हरै सब पीर जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी सब पर नाम तपस्वी राजा तिनके काज सकल तुम सहज और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता सवर दीना जानकी माता राम रसायन तुम्हारे पासा सादर तुम रघुपति के दासा तुमरो भजन राम को बावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर जोई छूटहि बंदी महासुख होई जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा
तुलसीदास सदा हरि फेरा की जय नाद हृदय डेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहिता हृदय बसहु सुर भूप राम लक्ष्मण जानकी जय बोलो जय हनुमान की। हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान हनुमान की रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। राजा रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। हनुमान चालीसा सुशीलम्म गारी की जय। समस्त भागवत वृंद की जय। जय जय మా గోదమ్మ గారికి జై 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 హో అమ్మ. సకల సన్మంగళాన్ని భవంతు. ఇక ఈ ప్రత్యేకమైనటువంటి గోదాదేవి యొక్క ధనుర్మాసంలో ఎన్నో రోజమ్మా ఇవాళ? ఐదవ రోజమ్మా. ఆ? ఐదవ రోజు. మా సుశీలమ్మ గారు ప్రాతకాలంలో చక్కగా 1000 మనకి అదే అంటే 1 మిలియన్ మంది భాగవతుల యొక్క ప్రతీకగా రిప్రజెంటేషన్ అన్నమాట. 1 మిలియన్ మంది ఉన్నారు మనకి ఫేస్బుక్లోనే దాటి ఉన్నారు. అప్పుడే 2 మిలియన్లు అవుతున్నారు వాళ్ళు వింటున్న వాళ్ళందరూ 3 మిలియన్లను కూడా తెలియజేస్తున్నారు ఫేస్బుక్ వాళ్ళలాగా. మనకి ఒక్కొక్కసారిగా 10 లక్షల మంది అంత త్వరగా వస్తున్నారు. మొదటిసారి చూసేటప్పటికి 1 మిలియన్ అన్నారు. రెండోసారి చూసేటప్పుడు మరో 10 లక్షల మంది అందులోకి వచ్చారు. మళ్ళీ ఇంకోసారి చూసారు ఎందుకైనా అని అసలు అందరూ 3 మిలియన్ల మంది ఉన్నారు. అలాగా ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ భాగవతులు అందరూ అంటే ఎవరెవరు మనకి అంటే ఫేస్బుక్ వాళ్ళకే మనం ముందరగానే అనేక మంగళాశాసనాలు చేస్తూ ఇంతమందికి అందిస్తున్నారు వాళ్ళు. అందుకు ఆనందం మాకు. మంచి విషయాలని ఎంతమందికి మనం అందించగలిగితేట అంత ప్రాధాన్యత మనకి తెలుస్తుంది. ఎందుకని మంచి జరుగుతుంది అంటారు. మంచిని 10 మందికి తెలియజేయండి వెళ్ళి అంటారు. చెడు ఎక్కడైనా ఉందా ఒక్కరికి కూడా చెవులో వెళ్ళనివ్వకండి చెడు. అలాగా ఈ మంచి విషయాలను భగవంతుడు ఇంత చక్కగా అందించే భాగ్యం మాకు అందించారు. ఇది మన భాగవతులు నేరుగా మన భాగవతులు ఇక్కడ వింటే వాళ్ళు చక్కగా దూరం నుండి కూడా వాళ్ళు అందుకుంటున్నారు అని మనకు ఆనందం. ఇక ఈ 5వ పాసురాన్ని సుశీల పాటూరి వారు ఒకసారి అనుసంధానం చేస్తారా తల్లి? సిద్ధం ఉన్నారా? చేస్తాం. చెప్పండి. చెబితే ఆ పాసురం యొక్క అర్థము వివరణ కూడా చెప్పుకుందాం కాసేపు. ఈరోజు చాలా ప్రత్యేకత. గోపికలు అందరూ ఒక చోట కూర్చుని కబుర్లు ఆడుతున్నారు. ఇంకా ప్రారంభించే ముందర చూసారు అందరూ ఒక చోటకు వస్తారు. చేసేటప్పటికి ఎవరి ప్రాధాన్యత వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. నాకేది తెలుసు, నాకు అవి తెలుసు, నాకు ఇవి తెలుసు, నాకు ఇవి తెలుసు అన్నట్టుగా వారి ప్రాధాన్యతలు తెలియజేస్తూ మరి ఇవన్నీ తెలిసిన తర్వాత మరి ఎలాగా మనం కృష్ణ పరమాత్మని చేరగలము అని ఒక ప్రశ్న అన్నమాట. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. సుశీల పాటూరి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్. மாயனை மண்ணு பட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமல் தூவித்தொழிது வாயினால் பாடி மனத்தினால் சிந்திക്കാം போய பிஜையும் புகுதருவான் நின்னலமும் தூணில் தூஷாகும் செப்பேலோரெంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం అంటున్నారు. ఇందులో చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ముందు పాసురానికి అర్థం చెప్పుకుని ఆ తర్వాత ఆ వెరగ తల్లి గోదాదేవి ఏమేమిటి మనకు అందించాలని కేవలంగా ఒక మాట చెప్తే మనకి తిరుప్పావేలో గొప్పదనం ఏంటంటే ఆ మాటకి ఒక అర్థం ఉంటే అర్థంతో అక్కడితో సరిపెట్టుకోలేముట. దానికి అంతరార్థము లోపల ఉండే విశేషార్థము ఇన్ని ఉంటాయి.
కనుకే తిరుప్పావి యొక్క ప్రాధాన్యత అంత పెద్ద గొప్పగా భగవద్ రామానుజులు గ్రహించారు. అరే తల్లి గోదావరి ఇంత వివరాలన్నీ కూడా మనకి ఇందులో చేర్చి అందించిందా అని గమనించారు. అందులో కొన్ని విషయాలనైనా సరే మనం అందుకుని ప్రయత్నం చేద్దాము. మాయనై అంటున్న ప్రారంభం అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేయడం. మాయావి అని కదా పేరు కృష్ణుడికి ఏమని గారి పేరు మాయావి అంటే ఏమిటి, మాయ చేసి పారిపోతాడరా? కాదు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలన్నీ కూడా చేసేటటువంటి వాడు అని చెబితే ఇందులోనే చాలా చక్కని విషయాలన్నీ చెప్తుందన్నమాట. చేష్ట కలవాడైనప్పుడు మన్ను అంట. మన్ను అంటే మనం మామూలుగా మన భాషలోని మన్ను అంటే తెలుసు మనకి మట్టి, అది కాదు ఇక్కడ మన ద్రవిడ భాషలో ఉండేటువంటి అందం అంతా కూడా మన్ను అంటే ఎల్లప్పుడూ కూడా భగవత్ సంబంధమే. అంటే భగవత్ సంబంధాన్ని ఉండేటటువంటిది కలిగినటువంటి వాడు అంటూ కలిగినటువంటి వడమధురై అంటే కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటే వడమధురై అన్నారు. అంటే ఉత్తర మధుర అన్నారు దాన్ని. ఉత్తర మధుర వడమధురై అంటే ఇందులో మనకేమిటి, కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ భగవత్ సంబంధం కదా. ఆ భగవత్ సంబంధము ఎల్లప్పుడూ ఉండేటటువంటి స్థానమే వడమధుర అన్నారు అన్నమాట. వెన్ననై అంటే ఉత్తర మధుర ఎందు ఉన్నటువంటి వాడు, నాయకుడై ఉన్నటువంటి వాడు తూయా అని పరిశుద్ధమైనటువంటి ఈ పెరు నీరు అన్నారు. పెరు అంటే అగాధమైనటువంటి జలాన్ని కలదైనటువంటి అగాధమైన జలం అంటే ఎక్కడది? ఆ మధుర నగరం పక్కన ఏమిటి? యమునా నది. కృష్ణ పరమాత్మ ఆటపాటలన్నీ ఎక్కడ కొనసాగాయి? గోపికా శ్రీ అందరితో కూడా యమునా నదిలో. అంటే యమునై తురైవనై, యమునై అంటే యమునా నది ఉన్నటువంటి ఇక్కడ మనకి చాలా చక్కని విషయాలని చెప్తారన్నమాట. ఆ యమునా నదిలోని అందరు గోపిక అందరితో పాటు ఉన్నవాడు ఎవడు? కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నారు. ఆయన కులత్తిని అంటే గోపిక అందరినీ కూడా గోప వంశాలు అందరిలోనికి కూడా తోరణం ప్రకాశించినటువంటి మణివిళక్కై అంటే సామాన్యుడే కృష్ణ పరమాత్మ అక్కడ వెళ్ళి ఆవిర్భవించాడు. ఎక్కడ? ఆ గోపకులంలోనే. అక్కడ మంగళ దీపంలాగా వెలుగుతూ ఉన్నట్ట. మంగళ దీపంలాగా ఉన్న తాయై కుడల్ అంటే తల్లి అయినటువంటి యశోద గర్భాన్ని విళక్కన్ అంటే విళక్కన్ చెయ్యదా ప్రకాశింపజేసేటటువంటి. అంటే మన వాళ్ళు అంటారు కదా, ఏమి పుణ్యం చేసుకుందో ఆ తల్లి యశోదమ్మ అని. అంటే ఆ తల్లి యొక్క గర్భాన్ని ఆవిర్భవించినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. తాయే కొడుకు విళక్కును చెయ్యద దామోదరునై అని చెబుతూ ఇక్కడ దామోదరుడు అంటే ఏమిటంటే అర్థం? అసలు ఈ ఒక్క పదం అనుకుంటే చాలంటారు మన పెద్దవాడు. దామ ఉదరుడు అని అంటే ఏమిటి అర్థం? ఇక్కడ దామోదరుడు అంటే ఇక్కడ మన అందరికీ కూడా అంటే అసలు దామోదరుడు అనగానే మనకి యశోదమ్మ వెంటనే గుర్తొస్తుంది. అంటే తల్లి గర్భం నుండి తాను ఆవిర్భవించి తల్లికి పేరు వన్నెలు తెచ్చుకొచ్చిన వాడు అని అర్థం. మామూలుగా తల్లికి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వాడు అని ఇక్కడ చెప్తూ దామోదరునై అని చెప్తూ ఇక్కడ తూయోమాయ్ అంటే దీనిలో ఇంకా ఎన్నో చెప్తున్నా అన్నమాట. చెయ్యద దామోదర చెయ్యద అంటే ప్రకాశింపజేసినటువంటి తల్లి యొక్క పేరుని ప్రతిష్టని ప్రకాశింపజేసినటువంటి దామోదరునై తూయోమాయ్ వందనం. తూయోమాయ్ అంటే నామ్ అంటే మేము తూయోమాయ్ పరిశుద్ధమై వచ్చాము. కృష్ణయ్య పరిశుద్ధమై వచ్చి తూ అంటే ఏమిటి అర్థం? పవిత్రమైన మలర్ అంటాం. పవిత్రమైనటువంటి మలర్ అంటే పుష్పాలని అంటే దాన్ని తూవి అంటే ఇక్కడ మనకి అందరికీ కూడా తూవి తొడుజు అంటే
అక్రమంగా అక్కడ దాన్ని తొలుదు అంటే సేవించి, అంటే పుష్పములన్నిటితో నేను సేవించి వాయినాలు పాడి, అంటే నోటితో, వాయ్ అంటే నోరు, వాయినాలు పాడి నోటితో పాటలు పాడి మనతినాల్సిందిక్క, మనతినాల్ అంటే మనస్సు చేసి చేత సిందిక్క, సింధి అంటే ధ్యానం చేయడం అనేటటువంటి చెప్తూ దానివల్ల ఏమిటి జరుగుతుంది? పోయబిజున్ అనేశారు. పోయబిజున్ అంటే ముందు గడిచినటువంటి పాపాలన్నీ కూడా పూదరువారన్నారు అనేశారు. ఇంకా ఆ తర్వాత రాబోయే పాపాలు అవి అంతకంటే రావు అని, ఆ పాపాలు అంతకు ముందున్నవి పాపాలు, సంచిత పాపాలు పోయాయి, ఆగామి పాపాలు పోయాయి, ఇంకా కేవలం ప్రారంధం మాత్రము ఉంటుంది. మరి ప్రారంధం అంటే అనుభవించి తీరవలసిందే అని కదా పేరు. మరి అందుకని పూర్వపు చేసిన పాపాలు పోయాయి, ఇక ముందు రాబోయేటటువంటి ఆగామి పాపాలు రావు. ఇవన్నీ కూడా దూషాగం అగ్నిలో పడేసినటువంటి దూది పింజల్లాగా వెంటనే కరిగి శుభం నశించిపోతాయి అని చెప్తూ దూషాగం చెప్పే లోరన్ బాబాయ్. పాపములు తొలగాయి అనగానే భగవంతుడు కలిగాడు, మనకి భగవద్ దర్శనం కలుగుతుంది. పాపంలో తొలగడమే భగవద్ దర్శనం కలగడానికి కారణము. అందుకని భగవద్ దర్శనం మనకి తప్పక కలుగుతుంది అని ఈ గోపికలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అన్నమాట. ఇందులో చాలా అందంగా ఇందులోని ఒక్కొక్క పదము చెప్పారు. ఈ పాసురంలోనే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటో తెలుసా? ఈ పాసురంలోనే ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. నలుగురు ఒక చోటు కూడారు. మనమైనా అంతే, ఏదైనా ఒక పనికి వెళ్ళాలనుకుంటే, ఒకరిని కలవాలనుకుంటే ముందుగా నాకు తెలుసు వాళ్ళ గురించి వివరాలు అను, లేకపోతే నేను ఫలానప్పుడు వీళ్ళని కలిశాను ఇంతకుముందే ఓసారను, ఏదో దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండడం, చెప్తూ ఉండడం అనడం కదా. ఇక ఈ గొప్ప బాలికలు అందరూ ఒక చోట చేరారు. గొప్ప బాలికలు అందరూ ఒక చోట చేరితే వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? అందులో పురాణాలు తెలిసిన వాళ్ళు కొందరు, వేదాలు తెలిసిన వాళ్ళు కొందరు, వేదాంతాలు తెలిసిన వాళ్ళు మరికొందరు, ఎంతెంతో సామాన్యమైనటువంటి లౌకిక జ్ఞానం కలవాళ్ళు మరికొందరు. అంటే అందరూ ఒక్కొక్క దానిలో కదా, ఒక్కొక్క నిష్ణాతులు అనమాట. నిష్ణాతులు అంటే అన్నీ తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళు తాలూకు లక్షణం ఏమిటో తెలుసా? తెలిస్తే నోరు మూసుకుని ఉండలేము. తెలియని వాళ్ళు ఏదో నోరు మూసుకుంటే మనకెందుకులే, అదేదో విషయం మనం తప్పు చెప్తామో అప్పు చెప్తామో. మరి తెలుసు అనేసరికి మనకి తెలిసిన విషయాన్ని 10 మందికి అందించాలి కదా అనేటటువంటి వృత్తులు ఉంటాయి. ఇది ఇక్కడ మనకు కనబడుతుంది. గోదాదేవి ఎంత సహజమైనటువంటి విధంగా ఈ తిరుప్పావైలోని మనకు అందించిందంటే, మనము కూడా అందులో ఒకళ్ళమైపోయి, ఆ గోపికలతో పాటు మనము ఒకళ్ళమైపోయి మాట్లాడుకుంటున్నామా అన్నట్టు ఉంటుంది తల్లి గోదాదేవి యొక్క తిరుప్పావి. మాకైతే అలా ఇందులో ఏముంటుంది, ఇందులో చెప్తుంది అనమాట. ఒకనాడు అవునవును నిజమైన మనం చెప్పినదంతా కూడా, అంటే వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. పాపాలు మనం అనుభవిస్తే కానీ తీరమంటారు కదా. మరి అలా అయితే ఆ పాపాలన్నీ కూడా ఎప్పటికి అవుతుంది మనం అనుభవించడానికి? అనుభవిస్తే కానీ పరమాత్మను చేరలేము. ఎలా ఈ పాపముల శక్తి ఎలాగపోతుంది, వీటిని ఎలాగ మనం పోగొట్టుకోగలుగుతాము అని చింతపడుతోంది ఒక గోపిక. సరే అంతని వెంటనేను అంటే ప్రాచీన కర్మ ప్రభావం చేత మనకందరూ కూడా పెద్ద పెద్ద ఋషులు మునులు ఎందరెందరో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎలా చేశారు? ఎలా ఈ పాపాలు ఎవరికి లేవు కనుక అందరికీ మానవ జన్మ ఎత్తడమే ఒక పాపం. మానవ జన్మ ఎత్తిన తర్వాత కొంత పాపాలు ఉంటూనే ఉంటున్నాయి. ఎలా మరి? అందుకని ఎలాగ అనుకునేసరికి శ్రేయాంసి బహు విఘ్నాని అంటుంది. ఏదైనా ఒక మంచి పని చేద్దామంటే ప్రతిదీ ముందరే మనకి ఒకసారి ఏదో సామెత చెప్తారు, ఇలా పాదం వేసేటప్పటికీ అందుకుంటారు అని. శ్రేయాంసి బహు విఘ్నాని అని చెప్తూ ఉంటే చెప్తుంది కనుక పాపాలన్నీ కూడా పూర్తిగా నాశనం చేసుకుంటే తప్ప కృష్ణ పరమాత్మను పొందడం అనేది అయ్యే పని కాదు. ఇంకా ఎలాగ మరి అనుకుంటున్నారు అంటే
అప్పుడు చెప్తున్నారు పాపాలని నాశనం చేసుకోవాలి అంటే రండి రండి మరి ఈ ధనుర్మాస వ్రతం పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది కదా, అప్పుడు కృష్ణ పరమాత్మ మనకి లభిస్తాడు కదా, అందుకోసమని ఈ వ్రతాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం అని మరొక గోపిక చక్కగా ఒక చక్కటి సలహా చెప్తుంది అన్నమాట. అప్పుడు ఆ గోపిక ఇంకో గోపిక పక్కన ఉంటుంది. పురాణాలు, ఇతిహాసాలు, జ్ఞానము చాలా బాగా తెలిసినటువంటిది అన్నమాట ఆమెకి. ఎలా అన్ని విషయాలు చెప్పాలి కదా, తెలిసే ఉంటుంది. పూర్వము శ్రీరామ పట్టాభిషేక వృత్తాంతం తెలుసు ఆమెకి. ఆమె తెలిసిన విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసమని, మీకు తెలీదా శ్రీరామ పట్టాభిషేక వృత్తాంతం అంతా కూడా ఏంటది, శంబరాసురుని యొక్క అంటే వాళ్ళందరూ కూడా శంబరాసురుని జయించాడు దశరథుడు. తన కుమారుడైన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నాడు. చేయాలి అన్ని ముహూర్తం పెట్టడం అయింది. మామూలుగా బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు పెట్టిన ముహూర్తం, పైగా ఈ వశిష్ఠుల వారి చేత నిర్ణయింపబడినటువంటి ముహూర్తము ప్రజలందరూ కూడా అందరూ అంగీకరించారు, ఎవ్వరూ కాదనలేదు, మంత్రులు అంగీకరించారు. ఇంతైనా కూడా సీతారాములు ఇద్దరూ కూడా నారాయణ గురించి రాత్రంతా ఉపాసన చేసి చెట్ల వారేసరికి ఇక అక్కడికి మన ప్రత్యేకంగా రామరాజు అవుతుంది అనేటప్పటికీ ఏం జరిగింది, సీతారాములు ఇద్దరు నారాయణ గురించి అన్నీ చేసినా సరే వాళ్ళు అంతే చేసి అంటే తెలియని ప్రతిబంధకము, అంటే తెలియకుండా ప్రతిబంధకము ఎక్కడి నుంచో వచ్చి పడింది, అడ్డు ఆటంకం వచ్చి పట్టాభిషేకాన్ని జరగకుండా చేసింది కదా అని మరొక గోపిక. అంటే మన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు పాజిటివ్ థింకింగ్ ఉండాలి అని అంటూ ఉండడం, మనం నెగిటివ్ ఆలోచిస్తే పనులు కూడా నెగిటివ్గానే అవుతాయని ఇలాగ మనకు కొన్ని చెప్తూ ఉంటారు. అయినా సరే మనసులో వచ్చిన ఆలోచనని దాచుకోకుండా 10 మందితో పంచుకుంటున్నారు ఇక్కడ. మరి అలా అయితే మరి అని విఘ్నాలు అన్నీ వస్తున్నప్పుడు మనం ఎంతంత వాళ్ళకో విఘ్నాలు వచ్చాయి. రామచంద్రుడు ఎంతటి వాడికి అవతార పురుషుడిగా వచ్చినటువంటి రామచంద్రుడికే మనకి విఘ్నాలకి ఏర్పడ్డాయి, మనం ఎంత వాళ్ళని అనుకుంటున్నారు అన్నమాట. అందులో విఘ్నాలు లేకుండా ఎలా అడిసరికి ఇంకొక గోపిక అంటుంది, అందుకే కదా విఘ్నాలన్నీ కూడా అరికట్టడానికే ఈ వ్రతాన్ని మనం సాధించగలము, ఈ వ్రతం చేయడం వల్ల విఘ్నాలన్నీ తొలగుతాయి అని, విఘ్నం అనే దాన్ని తొలగించగలుగుతాము అని చెప్తుంటే అంటే ఇంకొక గోపిక తనకి తోచినట్టు తన కావ్యాలన్నీ కూడా చదివేసినటువంటి నిష్ణాతురాలు మాలాంటి వాళ్ళు. అది కావ్యాలను చదివేటప్పటికి ఒక కావ్యంలో ఏమనుందో తెలుసా మీకు అని చెప్తోంది. ఒక కావ్యంలోని లోక వృత్తాంతం అంతా ఏమిటో చెప్తాను వినండి. అసలు ఒక ఉల్లంఘన దాటలేము. అసలు విషయం ఎలా ఉందంటే, రాత్రిర్భవిష్యతి గమిష్యతి సుప్రభాతం భాస్వారుదేశతి హసిష్యతి పంకజశ్రీ ఇత్యవిచింతయంత్యతి మధ్యగర్భే ద్విరేఫే హా హంత హంత నళినీ గజ ఉజ్జహార అంటుంది. అంటే ఏది ఎలా జరగాలి అనేటటువంటిది అలాగే జరుగుతుందండి అని తెలియజేయడం కోసం ఏమంటుంది, ఒక సరస్సులోని తామర పువ్వు ఉంది, ఆ తామర పువ్వు మీద ఒక 9 వాలింది. ఆ తామర పువ్వు మీద 9 వాలేసరికి సాయంత్రం సమయం కదా, సాయంత్రం సమయం వేసే సూర్యాస్తమం అయిపోతున్నప్పుడు ఏమవుతుంది, తామర పువ్వు ముడుచుకుపోతుంది, పద్మం కదా, పద్మం ముడుచుకుపోతుంది. ముడుచుకుపోతే ఆ ఒక్కడున్న 9 ఆ లోపలే ఉండిపోయింది. ఆ 9 చక్కగా మధువుని సేవిస్తూ అయ్యో తామర పువ్వు ముడుచుకుపోతుందని కూడా గమనించకుండా ఉండిపోయింది, ఆ లోపలే ఉండిపోయింది. సరే అని ఏమనుకుంటోంది, సరేలే తెల్లవారేసరికి సూర్యోదయం అవుతుంది కదా, అప్పుడు తామర పువ్వు తెరుచుకుంటుంది, విడుచుకోగానే నేను ఇక్కడి నుంచి లేచి ఎగిరి పారిపోగలను అనుకుంటోందన్నమాట రాత్రి. ఇలా రాత్రి అయిపోతుంది, గడిచిపోతుంది, తెల్లవారిపోతుంది. ఇంకేముంది అంటే
సూర్యుడు ఉదయిస్తాడు. ఇవన్నీ మనసులో అనుకుంటూ మా పద్మము ఏమో వికసిస్తుంది. అంతే, ఇంతలో నేను బయటికి వెళ్ళిపోయి హాయిగా విహరించగలను అనుకోవటము జరిగేది. అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అని కూడా, అంటే మన ప్రక్రియంగా ఇవన్నీ చెప్తారు పెద్దవాళ్ళు అని అనుకుంటుందన్నమాట. అప్పుడు హఠాత్తుగా ఒక ఏనుగు వచ్చింది. ఆ తామర పువ్వునేమో కాడతో సహా త్రుంచి వేసి దానిని ఆ ఒడ్డుకి విసిరి పారవేసింది. అహో, ఎంత చూడు దైవము ఎంత ఇదో అని చెప్తే విపరీతం ఎంత కదా, దైవ వైపరీత్యం ఎంతటితోనూ పద్మములో ఉన్నటువంటి ఆ తుమ్మిద అట్లాగే ఉండిపోయి ఉంది. అది అందుకని దైవ ఆనుకూల్యం అనేటటువంటి లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది సిద్ధించదు అని ఇంకొక గోపిక చెబుతూ ఉంటే, అంచేత మనం కృష్ణ సంశ్లేషణని పొందలేమేమో, ఊరికే కలరేగా ఉంటున్నాం మనం. కృష్ణుని పొందడం అనేది మన వల్ల అవుతుందా అని వాళ్ళలోనే అంటోంది ఒక గోపిక అన్నమాట. కానీ నా భాగ్యం ఎట్లు ఉన్నదో అని గోపికలు అనుకున్నట్లుగా నా అదృష్టం ఎలా ఉందో ఏమిటో ఏం చెప్పగలం అనుకుంటోంది ఆ గోపిక అన్నమాట. అందుకని ఈ వ్రతానికి మనకి ఫలిస్తుందా లేకపోతే ఫలించదా అని బెంగతోనే ఉంటున్నటువంటి గోపిక అన్నమాట. ఇలాగా ఇంతలోనే వేదాంతం బాగా తెలిసినటువంటి గోపిక వచ్చింది. ఈ గోపికలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ ఆనందం అంతా కూడా చూడండి. గోపికలలో కూడా ఉండేటటువంటి వేదాంత దృక్పథాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. అన్నీ కూడా అమ్మలారా వినండి, మనము చేయగలిగినటువంటి కర్మలు ఉన్నాయే అవి 2 విధాలుగా ఉంటాయి. అంటే కాస్త జ్ఞానం తెలిసినటువంటి ఆవిడ అందరికీ తెలియజెప్పాలి అంటోంది. 2 విధాలుగా ఉంటాయి. ఏమిటవి? పుణ్యము, పాపము. మనందరికీ తెలిసిందే అది. ఇది పుణ్యము అనేటటువంటిది పుణ్యకర్మ మనకి సుఖాన్ని ఇస్తుంది, మరి పాపకర్మ దుఃఖాన్ని ఇస్తుంది. కానీ మరి మనం ఎప్పుడు పుణ్యకర్మను చేస్తామో అంటే అప్పుడు పుణ్యకర్మ చేసినప్పుడు పరమాత్మను దర్శిస్తాము. అప్పుడు మనకి ఈ కర్మలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తూ వస్తుందన్నమాట. క్షీయతే జాస్య కర్మాణి తస్మిన్ దృష్టే బరాబరే అంటున్నారు. అంటే ఆ పరమాత్మ కానీ మనని అనుగ్రహించాలనుకుంటే ఒక స్థాయికి ఎక్కువ చెప్తోంది ఈ గోపిక. మనం ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. కానీ పరమాత్మే స్వయముగా అంటే పరమాత్మే మనందరినీ కూడా దర్శించాలి అనుకుంటే, మనం అనుగ్రహించాలి అనుకుంటే ఈ కర్మలన్నీ కూడా విడిపోతాయి కదా అని దాన్ని ఎవరు చెప్పారు అంటే ఉపనిషత్తులు ఒక వాక్యం ఉంది కదా. ఈ జ్ఞానం తెలిసినటువంటి గోపిక ఆ ఉపనిషత్తుల్లో ఈ మాట ఉంది, మనం విశ్వసిస్తాం కదా ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలని అని. అలా కర్మలు 3 విధాలుగా ఉంటాయని, సంచిత, ప్రారబ్ధ, ఆగామి. అయితే ఇంతకు ముందు మనం అనాది జన్మల్లో అంటే ఈ జన్మ కన్నా ముందర ఉన్నటువంటి జన్మల్లోని ఎన్నో కర్మలని మనం చేసి కొంత ఆర్జించుకొచ్చాం. మనం ఆర్జించింది డబ్బా కాదు మన వెంట పెట్టుకున్న కర్మ. ఆ కర్మను ఏమంటాము? సంచితము అంటే సంచిలో పెట్టుకుని వీపుగా పట్టుకొని వచ్చాం అన్నమాట. మన వాళ్ళు అంటుంటారు, వీపు మీద మూట మోసుకొని వచ్చేసామండి అంటారు. అంటే ఈ జన్మ ఎత్తగానే మన వీపు మీద మూట ఉంటుందట. ఏమిటది? సంచితం. ఆ తర్వాత అందులో నుండి ఈ జన్మలో ఈ శరీరంతో జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో, ఇలాగ మనం అందరం కూడా సుషుప్త అవస్థలో కూడా ఏవో తెలుసో తెలియకో కొన్ని ఈ మనకి అంటే మనం కేటాయించినటువంటి పనులు కొన్ని ఉంటాయి కదా, వాటిలో సుఖ దుఃఖ అనుబంధాలన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి పుణ్య పాప కర్మలు ఎన్నో ఉంటాయి. వాటిలో ప్రారబ్ధము అనేటటువంటి కర్మ ఈ జన్మలోనే చేసిన దానిని మనం
ప్రారంధము అంటున్నాం. ముందు ముందు నిలువలోని అందులో అంటే దీనిలోనే కలిసి ముందు జన్మలో అనుభవించదగినది ఉండేటటువంటి దానిని ఆగామి కర్మ అంటాం. ఈ విధంగా సంచిత, ప్రారబ్ధ, ఆగామి 3 విధాలుగా ఉన్నటువంటి 3 కర్మల్లోనే సంచిత కర్మ అనేటటువంటిది పరమాత్మను చేరగానే అంటే సంచిత కర్మ అంటే పరమాత్మను చేరగానే ఏముంటున్నది? యదేశీకతూలం హృద్భౌ ప్రోతం ప్రదూయత ఏవం హాస్య పదే ప్రాప్త స ప్రదూయంతే. అంటే దూదిలోని ఎలాగైతే ఒక పెద్ద పర్వతం అంత దూది ఉన్నా కూడా ఒక్క నిప్పు రాసి వేసినంత మాత్రం చేత దూది అంతా కూడా ఎలా అయితే కాలిపోతుందో అట్లాగే భగవంతుడి యొక్క దర్శించడము అనేటటువంటి భగవంతుని యొక్క నామస్మరణ చేయడం వలన ప్రాచీన కర్మలు అన్నీ కూడా నశిస్తాయి. అందుకు భగవన్ నామస్మరణ చేయడంతో ప్రాచీన కర్మలు అన్నీ నశిస్తాయని ఎవరు చెప్పారండి? ఉపనిషత్తు చెప్తోంది. కనుక అలాగే ఆగామి కర్మలు ఇంకా మనకి అండవు. ఆగామి అంటే ఇంకా ఎప్పుడో ముందర మనం ఏమీ చెడ్డ చేయకూడదు అని మనం నిర్ణయించుకున్నాం కనుక మనకేమి చెడ్డ అవనే అవ్వదు. ఇంకా మరి అయితే ఏమిటి? సంచిత కర్మలు వెళ్ళిపోయాయి, ఆగామి వెళ్ళిపోయాయి. ఇంక మిగిలినవి ఏమిటి? ప్రారబ్ధము అంటారు. ప్రారబ్ధము అంటే యథా పుష్య అమలాన్ని అపోయిష్యంతే అంటే ఏమిటి? ఈ కర్మలు అయితే వాటిని రాబోయేవైతే వాటిని ఏమన్నాము? రాబోయేవి మనకి ఇంకా రావు ఆగామి అని. మరి ప్రారబ్ధం మాత్రం అనుభవించి చేరవలసిందే అంటారు. శరీర అవసానం వరకు కూడా పరమాత్మతో తిరిగి ఎడబాటు లేకుండా కలిసి ఉండేంతవరకు కూడా మనం ఈ అవసాన దశలోనే మనం ఈ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూనే కొనసాగించాలి జీవితం అన్నారు. అయితే దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు మన పెద్దవాళ్ళందరూ. ఊరికే చెప్పేసి వదిలేవాడు. ఒక వినుకాడు అంటే బాణంలో వెళ్ళేటటువంటి వాడు ఒకసారి బాణాలు పట్టుకొని యుద్ధానికి వెళతాడు. అందులో ఒక బాణం తీస్తాడు. దాన్నేమోనో ఒకసారిగా అంటే వింటిలోని నారికి సంధించి విడిచిపెడతాడు. సరే మరొకటి మళ్ళీ దానికి సిద్ధంగా ఉంచుకుంటాడు అన్నమాట. ఇంకా మరికొన్ని బాణాలేమో ఆయన అమ్ముల పొదిలో ఉంటాయన్నమాట. కానీ బాణం వదిలిన వెంటనే శత్రువు శరణు అన్నాడు. బాణం విడిచిపెట్టాడు. ఇలా విడిచిపెట్టాడో లేదో శత్రువు ఎదురుగుండా ఉన్నటువంటి వాడు శరణు అంటే చేతిలో ఉన్న బాణాన్ని మరి ఇంక వెయ్యడు కదా, శరణు వేయలేడు కదా. మరి అమ్ముల పొదలో ఉన్న బాణాలు తీయడు మరి. అయితే కానీ విడిచినటువంటి బాణం ఒకటి ఉంది కదా, విడిచినటువంటి బాణం అది ప్రయాణం చేయవలసింది, ఆ బాణం పోవలసిందే, కానీ వెనక్కి తిరిగి రాదు. అలాగే కానీ ఆగామి కర్మ ఏమీ చెయ్యదు. చేతిలో పట్టుకున్నటువంటి బాణాలాడు. సంచిత కర్మ ఆ అమ్ములపదిలో ఉన్నటువంటి బాణాలాడు. ఇంకా కేవలం ప్రారబ్ధం అనేటటువంటిది వేసినటువంటి బాణము వంటిది. ఇది ఒక్కటి తెలిస్తే మనకి అంచేత మనం మన కర్మలని గురించి ఏమీ కూడా భయపడనక్కర్లేదు అని ఒక గోపిక మిగతా గోపికలకి చక్కగా తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టి అందిస్తోందన్నమాట. అందుకే మనం దేనికి కూడా భయపడక్కర్లేదు. ఆ పాపాన్ని మనమే పోగొట్టుకొని భగవంతుని చేరాలి అని
మనం చేరగలము, మనకి బెంగ అక్కర్లేదు అని చెప్తోంది అన్నమాట. మనమే పోగొట్టుకుని భగవంతుని చేరగలం అంటోంది. మనం ప్రయత్నించి వారిని చేరినప్పుడే మన కర్మలు అన్నీ కూడా నశించిపోతాయి. పరమాత్మ నామం చెప్పినంత మాత్రం చేత, పరమాత్మని ధ్యానించినంత మాత్రం చేత మన పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి. మనము పరమాత్మని చేరగలుగుతాము అని ప్రారబ్ధ కర్మ పూర్తి కాగానే సాయుధ్యాన్ని పొందుతాము, అంటే పరమాత్మతో కలయికని పొందుతాము. అందుచేత పాపము అంటే పాపాలన్నిటికీ కూడా మనం దేనికి భయపడే అవసరం లేదు. అయితే మరిన్ని పాపాలు చేసేస్తే సరిపోతుందా అండి అనుకోకండి. చేసిన వాడిని మన అమ్మో ఇన్ని పాపాలు చేసి ఎన్నెన్నో జన్మల నుంచో చేసాం అనుకోవాల్సిన పని లేనే లేదు అని మనకి చక్కగా చెప్తున్నారు అన్నమాట. అందుకని ఎంత చక్కగా చెప్పింది ఆ గోపిక. పదండి వ్రతం మనందరం కూడా సిద్ధం, వ్రతానికి అందరూ సిద్ధమయ్యారా అని కృష్ణుడిని మనందరం కూడా చేరాలి కదా. ఏమిటి వ్రతం? కృష్ణ వ్రతం. కృష్ణుడిని చేరడమే వ్రతం. అది అని ఆమె గట్టిగా చెప్పేటప్పటికీ వెంటనే ఎలాగా ఇంకా అందరికీ కూడా సంశయాలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. అలా మనందరికీ కూడా నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అన్నారు. అంటే ఇంకో గోపికి అంతగా ఎంత చెబుతున్నా కూడా, ఇంత చక్కగా వివరించి చెప్పినా కూడా అందులో ఏముంటుంది ఇంకో గోపిక? అసలు కర్మ అనేది చేసిన కర్మ అనుభవించి తీరాల్సిందే అని కదా నియమం. ఎవడి కర్మను వారు అనుభవింపక ఏనాటికైనను తప్పదన్నా అని పాడేవారు చిన్నప్పుడు. ఆనాటి పాండవులు ఆకులములు తిని అడవి పారైపోతిరన్నా అని. అంటే ఎంతటి వారికైనా సరే చేసిన కర్మ అనుభవించి తీరవలసిందే. కర్మ అనుభవించే అటువంటి అనుభవించకుండా ఎలా పోతుంది? నువ్వు ఎలా చెప్తున్నావు? కర్మ అనుభవించి తీరాల్సిందని కదా మనకి నియమం అని మరో గోపిక ఇక్కడ అంటుంది అన్నమాట. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, ఇది కదా ఉపనిషత్తు చెప్పింది. అవశ్యం అనుభోక్తవ్యం. పుణ్య కర్మ అయినా సరే పుణ్యమే కదా, అంటే అది మనం అనుభవించి తీరాలి. పాపము అది అనుభవించి తీరాల్సిందే. పుణ్య పాప కర్మలు ఏమైనా సరే వాటిని మనం తప్పక అనుభవించి తీరవలసిందే అని ప్రమాణాలు మనకి చెబుతున్నాయి కదా. మరి అలాగ మనం చేస్తే కర్మ అంతా కూడా అనుభవించనక్కర్లేకుండా నశిస్తుందని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్తూ ఉపనిషత్తుల్లో ఏం చెప్పుందో వివరంగా చెప్పైతే అని అడుగుతుంది అన్నమాట. అప్పుడు దానికి సమాధానంగా కొంచెం విషయాలని తెలిసినటువంటి గోపిక, ఇవన్నీ గోపికల సంభాషణలు అన్నమాట. ఒకరికొకరు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఇవన్నీను. అప్పుడు వేదాంత బాగా తెలిసినటువంటి గోపిక కొంచెం వీళ్ళందరికీ కూడా వివరణగా చెప్పడం ప్రారంభించింది. జాగ్రత్తగా వినండి. పుణ్యపాపములు అంటే ఏమిటవి? అవి ఎలాగ అంటే ఫలాన్ని ఇస్తున్నాయో మీకు అందరికీ తెలిసిన విషయమే. చెయ్యాలా మీకు చెప్పాలా? మనం పుణ్యము అనగానే, పుణ్యకర్మలు చేయగానే మనకి సుఖము అని కలుగుతూ ఉంది కదా. పాపకర్మలు చేయడం వలన మనకి దుఃఖం కలుగుతుంది కదా. ఈ పాపకర్మల వలన ఇవన్నీ మనకి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయని మనం విశ్వసిస్తున్నామా లేదా? మనం చేసేటటువంటి కర్మ అసలు కర్మ అచేతనమైనది. అది మొత్తానికి ఆవిడ ఈ కర్మకే ఏకంగా మొత్తం పెట్టింది. ఏమని? కర్మ అచేతనమైంది కాకుండా ఆ కర్మ వెంటనే నశిస్తుంది. అటువంటిది కర్మ ఫలం ఎలా వస్తుంది? ఇంక అసలు కర్మ ఉంటే కదా కర్మ ఫలం రావడం. కర్మే నశిస్తుంది అని కర్మఫలం. ఆ తర్వాత కూడా కొంతకాలానికి కదా
మనకి దాని యొక్క ఫలాలు లభించడం. అప్పుడు ఈ కర్మ ఉండదు కదా మరి. కనుక దానికి అంటే చైతన్యమైనటువంటి ఏమైనా ఉందా కర్మకి? లేదు. కనుక కర్మ పూర్తి కాగానే అపూర్వ అంటారు. మన శక్తి ఒక్కటి కూడా అటువంటి అంటే అది ఆ తర్వాత కూడా నిలిచి ఉండడం అనేటటువంటిది, అది ఇంకా మన ఏదో దాని తాలూ ఫలాన్ని మనమే చూపించడం అనేటటువంటిది, ఇటువంటివి అనేవి ఏవి కూడా జరగదు అని చెప్పి భగవంతుడే ఈ గోపిక తాలూకు భావన చెప్తుంది అన్నమాట. ఇది కర్మ కాదు మనం చేస్తున్నది కాదు, భగవంతుడే మనం చేసేటటువంటి కర్మలని ఫలములని వాటి ఫలాలను కూడా ఇచ్చేటటువంటి వాడు. ఆ కర్మలు కాదు మనకి ఇస్తున్నవి. కనుక శృతి స్మృతి పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిలోని కూడా ఏవేవైతే ఎలా అయితే ప్రవర్తించమని చెప్పాడో, ఎవరు చెప్పారు ఇవన్నీ? పరమాత్మే. శృతి పురాణ ఇతిహాసాలు అన్నిటిలోని కూడా ఆయన మనం ఎలా ప్రవర్తించాలో చెప్పాడు కదా. ఆ చెప్పి మనకన్నీ కూడా తెలియజేశారు. కొన్నిటి పనులని ఎలా నియమించాలి, కానీ మనం అప్పుడప్పుడు వాటిని అనుసరిస్తాం, మరికొన్ని సమయాల్లో వాటిని తిరస్కరిస్తాం. కనుక వాటిని అనుసరించినప్పుడు పరమాత్మ అనుగ్రహము, తిరస్కరించిన పరమాత్మ యొక్క ఆగ్రహానికి మనం గురి అవుతాము. కనుక సుఖం అనేటటువంటిది దుఃఖం అనేటటువంటివి రెండు కూడా అనుగ్రహాలు పరమాత్మ వల్ల మనకి కలుగుతాయి. ఇది అంటే ఏమిటర్థం? కేవలము కర్మ కాదు అక్కడ కారణము, పరమాత్మే ఆ కర్మ మన చేత చేయిస్తున్నటువంటి విషయం అని చెబుతూ సుఖ దుఃఖాలు అనేటటువంటివి ఆ సర్వేశ్వరుని యొక్క ఇచ్ఛ మనకి. కనుక అంటే అన్ని అనుగ్రహమే, పరమాత్మ యొక్క అనుగ్రహమే. కానీ పాపకర్మలు పుణ్యకర్మలు ఇలాంటివి ఏవో చేస్తూ దానివల్ల కర్మే మనకి ఇలాగ పనిచేస్తుంది అనుకోవడం సరైనది కాదు అని గోపిక ఇందులో చక్కగా వివరంగా చెప్తుంది. ఈ పాసురంలోనే ఇంత వివరంగా చెప్తూ ఉంటే ఆ సర్వేశ్వరుడే వెనుకటి అంటే మన మీద ఎప్పుడు అంటే ఏమిటి, పరిపూర్ణ అనుగ్రహానికి సంగ్రహానికి కూడా అనుకూలమైన అనుకూల పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క అనుగ్రహం అన్నీ కూడా పొందగలిగితే అంటే పొందగలగడమే మనకి ప్రత్యేకత అని చెప్తారు అన్నమాట. పొందగలిగామా ఆ సర్వేశ్వరుడే వెనకటి కోపం ఏమైనా ఉన్నా కూడా దానంతటినీ కూడా ఆయన అనుగ్రహించేస్తాడు. అలా మనకి దానిని వెలుగటి పాపాలన్నీ కూడా అప్పుడు ఆయన కోపం పోయింది, పాపాలు నశించిపోయాయి అని మనకి అందంగా చెప్తుందన్నమాట ఆ గోపిక. వీడి మన మీద అప్పుడు పరమాత్మకి మన మీద ప్రీతి కలుగుతుంది. ప్రీతి కలిగిన తర్వాత అది అంటే తెలియకుండానే మనకి ప్రమాదము చేత ఏదైనా పాపం వచ్చి పడ్డా కూడా మనం పట్టించుకోవాల్సినటువంటిది అవసరం లేదు. ఎందుకని దాని వలన కూడా మనకే బాధ కలగదు. అది కూడా పరమాత్మ చూసుకుంటున్నాడు కనుక. అంటే మన మీద ప్రీతి కలిగినటువంటి తర్వాత బుద్ధిపూర్వకంగా కాకుండా ప్రామాణికంగా అంటే ఏదో జరగాల్సిందలా ఎలాగ అయిపోయింది అనుకున్నా కూడా దానిని పరమాత్మ తెలిసినటువంటి వాడే దాన్ని మనని క్షమిస్తాడు అని చెప్తూ విష్ణు సహస్రనామాల్లోని కూడా మనకి చక్కగా చెప్తారు. పరమాత్మకి అవిజ్ఞాత అని ఎన్నో నామాల్లో చెప్తూ ఉంటే అంచేత పరమాత్మ మన పాపాలన్నింటినీ కూడా తొలగించి మన అందరికీ కూడా పుణ్యముల యొక్క ఫలాలని ప్రసాదించడానికి నిరంతరము సిద్ధమై ఉంటారు అని ధైర్యం చెప్తుందన్నమాట. ఇది ఈ పాసురములో మనకి మిగతా గోపిక అందరికీ ధైర్యం చెప్పడమే. కానీ గోపికలకి ఇంకా భయం తీరదు. ఇంత ధైర్యం చెబుతున్నా కూడా అది చేరి ఇంకా చక్కగా దర్శిస్తే పాపములన్నీ పోతున్నాయి, ఇంకేంటి కావాలి అంటే కూడా మన పాపములు ఇలా అలా లేవు కదా. అంటే
అన్నీ కూడా అంటే మంచి ఫలాలని ఇవ్వడానికి ఏమీ సిద్ధంగా లేకపోతే ఎట్లా ఈ పాపముల నుండి మనం బయటకు పడగలం. ఇంకో గోపిక మళ్ళీ ఇంకో సమాధానం చెప్తుంది అనమాట. నువ్వు భయపడకు సుమా, మనము అంటే చాలా చక్కగా చెప్తుంది. దీనిలోని ద్రౌపదికి ఉపదేశించాడు ఎవరు అంటే ఇంకా అంటే చాలా చక్కగా ఒక్కొక్కరికి ఉదాహరణలతో పాటుగా అనమాట. ద్రౌపదికి ఒక సమయంలో ఉపదేశిస్తే ఆ ఉపదేశము మరిచిపోయావా అంటే ఏమిటని అంటుంది అనమాట. అంటే ఎక్కడో కృష్ణుడు ఉండగా ఎక్కడో కౌరవ సభలోని తనకి కలిస్తే హా కృష్ణ ద్వారకావాస అని ఒక్కసారిగా ఎలుగెత్తి 2 చేతులు ఎత్తి ఒక్క నమస్కారం చేసింది. ఆమె యొక్క వలువలని చీచి చెండాడుతున్నాడు దుశ్శాసనుడు. అటువంటి సమయంలో ఎవరు రక్షించారు? ఎక్కడి నుంచి రక్షించాడు అంటే నామాన్ని కీర్తించినంత మాత్రం చేతే కృష్ణుడు ఎక్కడ లేడు. కృష్ణుడు ఎక్కడో ద్వారకలో ఉన్నాడు. ఇక్కడ జరుగుతోంది చాలా దారుణం. ఈ దారుణం నుంచి ఆమె ఒకసారిగా కృష్ణ అంది. హా కృష్ణ ద్వారకావాస క్వాసి యజురందన ఇమాం అవస్థాం సంప్రాప్తే అనాథాం కిముపేక్షసే అంటుంది తల్లి ద్రౌపదీదేవి. అలా అనేసరికి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు కృష్ణ, కృష్ణ ఇది ఆలస్యం చేయడానికి సరైన సమయమేనా అన్నట్టు కిముపేక్షసే అని అడిగేసరికి వెంటనే నామాన్ని కీర్తించింది, కృష్ణ అనుగ్రహాన్ని పొందింది. అలాగా పరమేశ్వరుడు మన యొక్క అంటే మనకి అందకపోయినా కూడా పరమాత్మ నామము మనం స్మరించినంత మాత్రం చేత అది మనకి అందరికీ కూడా అండగా నిలిచి, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి ఆ నామమే మనకి అండగా నిలిచి మన విఘ్నాలని పోగొట్టి పరమాత్మకి సాన్నిధ్యాన్ని అందిస్తుంది అని ఇంకా ఎన్నో ఉన్నాయి విషయాలు. ఈ విషయాలన్నీ ఈ ఒక్క పాఠంలోనే ఎన్నెన్నో విషయాలు చెప్పుకోవాల్సినవి ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఒకే రోజు అంతా చెప్పినా మళ్ళీ అది వంట పట్టాలి కదా, అందుకని ఇక్కడితో మనం చెప్తున్నాం. మంగళం శ్రీ కురుక్షేత్రే రక్షాక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. భారద్వాజ కుల అమృత ఔషధి విధో ఆచార్య పీఠే స్థితుః శ్రీనివాస రామానుజార్య గురోః ఆప్తాగమాంతద్వయం తత్పాదార్చన ధారకం మనుమణిధ్యానోల్లసన్మానసం రామకృష్ణమాచార్యం అస్మద్గురుం అహం భజే పార్థసారథిం గీతాచార్యం అస్మద్గురుం అహం భజే వెంకటాచార్య స్వామినం అస్మద్గురుం అహం భజే శ్రీమన్నారాయణాచార్యం అస్మద్గురుం అహం భజే. ఇటు ఉమాబాబుకి అటు మన తల్లి సుశీల పాటూరి వారికి ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా ప్రశ్నలు అడగవచ్చు. ఏ రోజైనా కూడా అడగవచ్చు. ఇవాళ విషయం ఇవాళే అడగాలని ఏం లేదు. ఏదైనా విషయం ఉంటే లేదా మెసేజ్ పెట్టినా కూడా సరిపోతుంది. ఆ మెసేజ్ చూసుకుని ఆ సంవత్సరానికి మళ్ళీ మాట చెప్పేటప్పుడు ఆ విషయం కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే గోదాదేవి ఆ విషయాలన్నీ కూడా చక్కగా ఎంతో వివరంగా అందించినందుకు ఆ తల్లికి అనేక తల్లికి మనం ఈ గోదా తిరుప్పావైలోని ఏవీ డౌట్లు ఏమి ఉండకుండా ఉండేటట్టుగా ఆ తల్లి అనుగ్రహించాలి అని మేము అనుకుంటాం. జై జై శ్రీమన్నారాయణ. మంగళం శ్రీ కురుక్షేత్రే విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. భారద్వాజ కులామృత ఉదధి విదో ఆచార్య పీఠే స్థితుః శ్రీనివాస రామానుజార్య గురోః ఆప్తాగమాంతద్వయం తత్పాదార్చన ధారకం
మనోమణిధ్యానోల్లసన్మానసం రామకృష్ణమాచార్యం అస్మద్గురుం అహం భజే పార్థసారథిం గీతాచార్యం అస్మద్గురుం అహం భజే వెంకటాచార్య స్వామినమస్మద్గురుం అహం భజే శ్రీమన్నారాయణాచార్యమస్మద్గురుం అహం భజే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. Goodbye. Call ended.